అందరికీ నమస్కారం. మనమంతా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొన్నిసార్లు అరే ఏంటిది ఎటు వెళ్తున్నామని దారి తప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఇలాంటి టైంలో శతాబ్దాలనాటి జ్ఞానం మనకు దారి చూపగలదా? ఆసక్తిగా ఉంది కదూ. ఈరోజు మనం రాజగౌడు శతకం అనే ఒక పాత తెలుగు కావ్యంలోంచి మన ఈ మోడర్న్ లైఫ్కి సరిపోయే కొన్ని అద్భుతమైన పాఠాలు తెలుసుకుందాం. అంటే ఈ టెక్నాలజీ సోషల్ మీడియా యుగంలో ఉన్న మనకి ఏవైనా పాత పద్యాల్లో మన సమస్యలకు సొల్యూషన్స్ దొరుకుతాయి అంటే కొంచెం నమ్మబుద్ధి కాదు గదూ. కానీ నిజంగానే ఆ పాత పంక్తుల్లో మన ఈనాటి ఛాలెంజెస్కి పరిష్కారాలు ఉన్నాయంటారా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మనం ప్రయాణం మొదలుపెడదాం రండి. ఈ శతకం మనకి చూపించే ఆ మార్గం పేరే రాచబాట, అంటే ద రాయల్ పాత్ అన్నమాట. ఇది జస్ట్ ఏదో ఒక దారి కాదు, కన్ఫ్యూజన్ లేని సరైన ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఎలా బతకాలో చెప్పే ఒక గైడ్ లాంటిది. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ రాచబాటలో మన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. అయితే ఈ రాచబాట ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? మన నుంచే, మన వ్యక్తిత్వ వికాసంతోనే. మన క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో కవి కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. చూద్దాం. మనం ఎలా బిహేవ్ చేస్తామన్నదే మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తుంది. కరెక్టే కదా. ఇతరుల మీద పగలేకుండా మంచి పనులు చేస్తూ గౌరవాన్ని ఎలా పొందాలో కవిగారు ఒక పద్యంలో చాలా చాలా చక్కగా చెప్పారు. విందాం. దీనర్థమేంటంటే, పగ, ప్రతీకారాలతో బహుశా మనం టెంపరీగా గెలవచ్చేమో, కానీ అసలైన గౌరవం, మనకంటూ ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం చేసే మంచి పనుల వల్లే వస్తుంది. మన ప్రవర్తనే కదా మన చుట్టూ ఉన్న వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేది. సో ఒక మంచి మనిషిగా మారడానికి దారి చాలా సింపుల్ అంట. చూడండి, పగ వదిలేయాలి, పాపాలకు దూరంగా ఉండాలి, ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలి. ఇవి పాటిస్తే చాలు, గౌరవం అదే వస్తుంది, సొసైటీ మనల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటుంది. అంతే. మనకి తెలుసు కదా, ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే కోపాలొచ్చేసి బంధాలు పాడైపోతున్నాయి. ఇలాంటి టైంలో సహనం అంటే పేషెన్స్, దాని వాల్యూ ఏంటో చెప్పే ఒక అద్భుతమైన పద్యం ఉంది. ఇప్పుడు అది చూద్దాం. ఇది చూడండి. ఒకవైపు కోపమేమో ఒక తుఫానులాగా మన లైఫ్ని అల్లకల్లోలం చేసేస్తోంది, మరోవైపు సహనమేమో ఒక ప్రశాంతమైన నదిలాగా ఫ్రెండ్షిప్ని, సఖ్యతని పెంచుతోంది. సో స్ట్రాంగ్ రిలేషన్షిప్స్కి బేస్ కోపం కానే కాదు, సహనమే. సరే, ఇప్పుడు రెండో పిల్లర్ వైపు వెళ్దాం. అదే లోక జ్ఞానం, అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్మార్ట్గా ఎలా డీల్ చేయాలో చెప్పే జ్ఞానమన్నమాట. నాలెడ్జ్ కంటే పవర్ఫుల్ వెపన్ ఇంకోటి లేదు అంటారు కదా. ఆ మాటని ఈ పద్యం ఎంత బాగా చెప్తుందో చూడండి. అయితే ఇక్కడ ఆయుధమంటే డిస్ట్రక్షన్ కోసం కాదు, మార్పు కోసం, మంచి కోసం. దీనికొక 3 స్టెప్ ప్రాసెస్ ఉందన్నమాట. ఫస్ట్, జ్ఞానాన్ని సంపాదించడం. నెక్స్ట్, నిజాయితీగా బతకడం. ఫైనల్గా ఆ జ్ఞానంతో ఇతరులకు కూడా కరెక్ట్ దారి చూపించడం. ఇదే చదువు యొక్క అసలైన ఉద్దేశ్యం. సరే, మనం డబ్బు సంపాదించే పరుగులో పడి అసలు ఏం కోల్పోతున్నాం? ఈ పద్యం ఒక రకంగా మనల్ని హెచ్చరిస్తోంది. వినండి. ఈ డబ్బు సంపాదననే రేస్లో మనం ఎంత విచిత్రంగా తయారవుతామంటే, చేతిలో కోట్లున్నా సరే చివరికి గొంతు తడుపుకోడానికి మంచినీళ్ల కోసం వెతుక్కుంటాం. అంటే చూడండి, డబ్బు మన బేసిక్ నీడ్స్ని తీర్చగలదు, కానీ వాటి ప్లేస్ని మాత్రం తీసుకోలేదు. సో డబ్బు కంటే నీళ్లే ఎక్కువ విలువైందని అర్థమైంది కదా. మరి అంత విలువైన నీటిని మనం ఎలా కాపాడుకోవాలి? అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటో ఈ పద్యం క్లియర్గా చెప్తుంది. చూడండి, నీళ్లు లేకపోతే అసలు జీవమే లేదు. ఈ పచ్చదనమంతా నీళ్లవల్లే. అందుకే కవి అంటారు, నీటిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటే ఒక పెద్ద సముద్రమంత సంపద మన చేతిలో ఉన్నట్టే అని. వావ్! ఇక మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడో పిల్లర్ దగ్గరకు వచ్చేశాం. అదే సామాజిక బంధాలు, అంటే మన ఫ్యామిలీ, సొసైటీ, హ్యూమన్ రిలేషన్స్ గురించి. ఫ్యామిలీ సిస్టమ్కి పునాది భార్యాభర్తల బంధమే కదా. ఆ రిలేషన్షిప్లోని గౌరవం గురించి, ఆ రోజుల్లోని సోషల్ వాల్యూస్ని చూపించే ఒక పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ పద్యం ఏం చెప్తోందంటే, ఆనాటి మ్యారేజ్ సిస్టంలో భార్య తన భర్త మీద చూపించే గౌరవం, ప్రేమ, ఆ బంధాన్ని చాలా హ్యాపీగా ఉంచుతుందని కవిగారే ఆలోచన. ఇది ఆ కాలపు సమాజాన్ని మన కళ్లక్ కట్టినట్టు చూపిస్తుంది. ఇప్పుడు వినబోయే పద్యం ఆడపిల్ల గురించి. చాలా పవర్ఫుల్ అండ్ ప్రోగ్రెసివ్ థాట్సున్న పద్యమిది. ఒకసారి ఆలోచించండి, ఆ రోజుల్లో ఇది ఎంత రెవల్యూషనరీ ఐడియానో. ఎంత అద్భుతమైన మాట గదా.
ఆడపిల్ల భారం కాదట, ఈ భూమిని తన ఊర్పుతో ప్రేమతో మోసే దేవతతో సమానమట. అంటే భూదేవికున్నంత సహనాన్ని, శక్తిని ఆమెకు ఆపాదిస్తూ కవి ఆమె గొప్పతనాన్ని చెప్పారు. అంతేకాదు, ఆడపిల్ల ఇంటికి వెలుగుని, ఎంతో ఆనందాన్ని తెస్తుందట. నిజంగా ఈ మాటలు ఆడపిల్లల పట్ల మన ఆలోచనా విధానాన్ని మార్చేయగలవు. ఇక ఫైనల్గా చిన్నపిల్లల అమాయకత్వం, బాల్యం గురించి చెప్పిన ఈ అందమైన పద్యాన్ని చూద్దాం. ఈ పద్యం సారాంశం చాలా సింపుల్ గాని చాలా డీప్. ఒక చిన్న పిల్లడ అల్లరి, ఆ చిరునవ్వులు అందరిలోనూ ఆనందాన్ని నింపుతాయి. ఆ ఇన్నోసెన్స్లోనే కదా అసలైన హ్యాపీనెస్ ఉండేది. సో మనం ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. క్యారెక్టర్ బిల్డింగ్, లోకజ్ఞానం, సామాజిక బంధాలు. ఈ రాచబాటలో చూసిన ఈ 3 సూత్రాల్లో మన జీవిత ప్రయాణానికి ఏది ఎక్కువ హెల్ప్ అవుతోంది, ఏది మనకు దారి చూపుతోంది నొక్కసారి ఆలోచిస్తే చాలా బావుంటుంది.